మాట్లాడితే ఈయన ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది అన్నట్లుంటుంది అనమాట. అటు గోడ దెబ్బ, ఇటు చెంప దెబ్బ, 2 దెబ్బలు తగులుతాయి. పిఠాపురం వర్మ గారు అన్నారు కదా, టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్, ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళిపోతారని చెప్పి గత 2 రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అసలు ఆయన ఎందుకు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు? ఆయనకి ఏంటంటే ఇబ్బంది? మరి ఇప్పుడు దీంట్లో ఎమ్మెల్సీ రాలేదు కదా, మొన్న ఎమ్మెల్సీ పోటీలలో పోటీ చేసినప్పుడు ఎమ్మెల్సీ పోటీ అభ్యర్థిగా అతనికి సీట్ ఇవ్వలేదు కదా, ఆ బాధ కొంత ఉండుండొచ్చు. ప్లస్ ఏంటంటే ఎమ్మెల్యేగా కూడా అతను పోటీ చేయలేదు, దానికి త్యాగం చేశారు అని అనుకున్నారు. కానీ నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇతను త్యాగం చేయకపోతే ఇప్పుడు జనసేన పార్టీలో చాలా పదవులు త్యాగం చేశారు, అలాగే టీడీపీలో చాలా పదవులు త్యాగం చేశారు. ఇతను కూడా అలా త్యాగం చేయబట్టి అక్కడ వచ్చింది అనుకున్నాను. కానీ ఇక్కడ ఛాలెంజ్ ఇచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారి మీద, నువ్వు దమ్ముండే పిఠాపురంలో గెలిచి చూపించు, నువ్వు దమ్మున్నాడు అయితేనని ఇసిరారు కదా. అట్లాగే ఆయన అందుకనే పిఠాపురంలో గెలిచి చూపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ వర్గాలన్నీ కొంత తక్కువ ఉన్నా మరి ఓసీలో ఉన్నటువంటి వర్గాలన్నీ కూడా ఒకటి అయి ఈసారి కొంచెం మార్పు చూద్దాం. ఒక ఓటు అడిగి, ఒక అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టారు. ఈసారైనా మనం మంచి నాయకుడిని ఎన్నుకుంటే మనకి లాభం ఉంటుంది, మన రాష్ట్రం డెవలప్మెంట్ ఉందని ఈసారి ప్రజలు కొంచెం మార్పు వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. సరిపోయింది. అంత మాత్రానికే ఇతను వెళ్ళాడు అనుకోండి, ఇతను రేపటి రోజు నష్టపోవచ్చు. పవన్ కళ్యాణ్ గెలవడానికి ముఖ్యంగా వర్మ అనే వ్యక్తి కారణం ఉంటుంది. ఒకప్పుడు అనుకున్నాను, కానీ ఇప్పుడు అంత ఇతని ప్రవర్తన పట్టే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇతను పక్కన పెట్టేయగలిగారు, లేకపోతే పక్కన పెట్టరు కదా. పక్కన పెట్టకుండా ఇతను కూడా ఒక కుటుంబ సభ్యుల లెక్క ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కలుపుకున్నట్టే వర్మ గారిని కూడా కలుపుకుంటారు. కానీ ఇతను మరి ప్రవర్తన ఎంతవరకు ఉందో, ఎంతవరకు ఇతని నడవడిక నచ్చకో, నిన్న మొన్న వచ్చిన చిన్న చిత్తక వ్యక్తి అయితే కాదు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తికి తెలీదా ఎవరికి ఏ పదవి ఇవ్వాలో, ఎవరికి ఏ పదవి ఇస్తే ఎలాంటి రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారో, తను గెలిచినటువంటి నియోజకవర్గంలో ప్రజలకి ఎటువంటి మేలు చేస్తారో, ప్రజలని ఎక్కడికి మన్ననలు పొందుతారో అని తెలీదా చంద్రబాబు నాయుడు గారికి? ఎలా చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రోజు ఎమ్మెల్యే అవడానికి, డిప్యూటీ సీఎం అవడానికి, గెలవడానికి ప్రత్యేకించి కూడా కారణం అంటే 100% వర్మేనట్టు మాట్లాడుతున్నారండి. వర్మ సీట్ త్యాగం చేయకపోతే అసలు పవన్ కళ్యాణ్ దిక్కులేదు, ఈయన ఒక్కడే సీట్ త్యాగం చేశాడు, రాష్ట్రంలో ఎవరు చేయనట్టు మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటంటే? సరే అలాగే అనుకుందాం. ఇప్పుడు మరి పార్టీలో ఉండాలిగా, నువ్వే ఇచ్చావు, నువ్వే త్యాగం చేసావు, నువ్వు సాక్రిఫైస్ చేయబట్టే సరే పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు తెలియరు, రాజకీయంగా తెలియదు, సినిమా యాక్టర్ గా తెలియని వ్యక్తిని తీసుకొచ్చి ఓటేసి గెలిపించారు. ఇంతవరకు కూడా బాగానే ఉంది. కానీ నువ్వు పార్టీ ఇప్పుడు జంప్ అవడానికి గల కారణం ఏంటి? ఎందుకు వెళ్తున్నారు అదర్ పార్టీలోకి? ఇక్కడ ఇన్నాళ్ళు అంటే ఇప్పుడు నీడని చిన్న చెట్టును నరుకోవడమేగా, అన్నం పెట్టిన చేతిని నరుకోవడమేగా. ఇప్పుడు నువ్వు పార్టీ మారుతున్నావు అంటే అదే కదా అర్థం. లేకపోతే నీ ఆస్తులు, నీ ప్రాపర్టీలు అక్రమంగా సంపాదించి నీ ఆయన కాపాడుకోవడం కోసం అదర్ పార్టీలోకి జంప్ అవుతున్నావా? ఇది కూడా ఆలోచిస్తారు కదా ప్రజలు. మరి పదవి ఉంటేనే కదా అక్కడ మనిషికి వాల్యూ ఉండేది, లేకపోతే అతన్ని ఎవరు టేకుతారు? ఎవరు మామూలు సాధారణ మనిషి అయిపోడా? ఇప్పుడు నేను మొన్నదాకా సాధారణ ఒక స్త్రీని, ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వస్తున్నాను, నేను మొత్తానికి తెలుస్తున్నాను, ఫలానా అని అంతా తెలుస్తుంది, మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. కానీ అటువంటి పదవిలో ఉన్న ఒక ఎమ్మెల్యే పదవిలో ఎంత కష్టపడి వస్తే ఒక ఎమ్మెల్యే పదవి వచ్చింది, ఒక ఎమ్మెల్యే అయ్యారనేది ఆలోచించుకొని పార్టీ మారకుండా ఉంటే వర్మ గారికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాకపోయినా రేపైనా ఏదైనా మంచి పదవి ఇచ్చే అవకాశం ఉంటుంది. నాకు పదవి ఇవ్వలేదు, నేను ఓడిపోయాను, నేను ఆ త్యాగం చేస్తాను, ఈ త్యాగం చేస్తానని చెప్పి ఎదుటి వాళ్ళ మీద కించపరిచేటట్లు మాట్లాడి, వాళ్ళకి ఇది చేసేటట్టు మాట్లాడితే ఈయన ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది అన్నట్లుంటుంది అనమాట. అటు గోడ దెబ్బ, ఇటు చెంప దెబ్బ, 2 దెబ్బలు తగులుతాయి.